మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. లూకాసు సువార్త 9వ అధ్యాయము 46వ వచనం. తమలో ఎవడు గొప్పవాడో అని వారిలో తర్కము పుట్టగా యేసు వారి హృదయాలోచన ఎరిగి ఒక చిన్న బిడ్డను తీసుకుని తన యొద్ద నిలువబెట్టి, ఈ చిన్న బిడ్డను నా పేరట చేర్చుకునివాడు నన్ను చేర్చుకును, నన్ను చేర్చుకునివాడు నన్ను పంపిన వానిని చేర్చుకును. మీ అందరిలో ఎవడు అల్పుడయుండునో వాడే గొప్పవాడని వారితో చెప్పాను. ఇక్కడ మనం చూస్తాం, మీ అందరిలో ఎవరు గొప్ప అనేటువంటి ఆలోచన మీరు కలిగి ఉన్నారు కదా. ఇదిగో మన మధ్య ఉన్నటువంటి ఈ చిన్న బిడ్డను మీరు చూడండి. ఈ చిన్న బిడ్డ వలె ఎవరైతే తగ్గించుకుని ఉంటారో, ఎవరైతే తాము చిన్నవారము అని ప్రవర్తిస్తూ ఉంటారో, ఎవరైతే వారు అల్పులము అని గుర్తించి ప్రవర్తిస్తూ ఉంటారో, అటువంటి వారే నా దృష్టిలో గొప్పవాడు. గర్వముతో అహంకారంతో నాకు కలిగి ఉన్నటువంటి తలాంతులు ఇవి, నాకు కలిగి ఉన్నటువంటి ఉద్యోగం ఇది, నాకు కలిగి ఉన్నటువంటి వ్యాపారం ఇది, నాకు కలిగి ఉన్నటువంటి దేహ దారుఢ్యం ఇది, నాకు కలిగి ఉన్నటువంటి ఆరోగ్యం ఇది, నాకు కలిగి ఉన్నటువంటి సంపద ఇది, నాకు కలిగినటువంటి గృహం ఇది, నాకు కలిగినటువంటి వస్త్రములు ఇవి అని, నాకు కలిగినటువంటి బంగారము వెండి వస్తువులని గర్వించక అతిశయించక ప్రతి విషయంలోనూ నేను చిన్నవాడను, నేను అల్పుడను అనేటువంటి దృక్పథాన్ని మనసులో పదిలము చేసుకొని ప్రవర్తించేవాడే గొప్పవాడు. ఇక్కడ మనం చూస్తాం, శిష్యులందరిలో ఒక ప్రశ్న మెదిలింది. మనలో ఎవడు గొప్ప? వయసులో పెద్దగా ఉన్నవాడు గొప్ప, లేదంటే దేవుని చేత అభిషేకించబడిన వాడు గొప్ప, లేకపోతే దేవుని చేత తలాంతులు పొందుకున్నవాడు గొప్ప, లేకపోతే దేవుని ఆత్మ ఫలములు కలిగిన వాడు గొప్ప, లేదంటే పెద్ద సంఘం ఉన్నవాడు గొప్ప, లేదంటే ఎక్కువ జనాభా ఉన్నటువంటి సభలు పెట్టేవారు గొప్ప, లేదంటే ఖరీదైన వస్త్రాలు ధరించుకున్నవాడు గొప్ప, లేదంటే విలాసవంతమైనటువంటి జీవితం కలిగిన వాడు గొప్ప అని వారిలో వారు తర్కించుకుంటూ ఉన్నారు. ఒకడు ఒక విధంగా, మరొకడు మరొక విధముగా, ఒకరికి ఒకరు పొంతనలేని సమాధానాలతో తర్కించుకుంటూ ఉన్నారు. ఆ సందర్భంలో ప్రభు వారి హృదయ ఆలోచనలను ఎరిగి వారితో స్పష్టంగా సెలవిస్తున్నారు. ఎవరైతే చిన్న బిడ్డ వలె తనను తాను తగ్గించుకుంటారో వాడే గొప్పవాడు. నేను ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, గొప్పవారుగా ఎంచబడాలి, మనము కూడా గొప్పవారం అవ్వాలి అని అనుకున్నప్పుడు ప్రభువు తెలియచేసినటువంటి ఒక మర్మము, మనము బిడ్డల వలె, చిన్న బిడ్డల వలె తగ్గించుకొని వెనుక ఉండాలి. మనము అల్పులము అని మనలను మనమే తృణీకరించుకోవాలి. మనం ఎన్నిక లేని వారము అని మనతో మనమే చెప్పుకోవాలి. ప్రతి విషయంలో ఒక అడుగు వెనుకనే ఉండాలి. దేవుని ఆత్మ నడిపింపుతోనే, దేవుని యొక్క ఉద్దేశంతోనే, దేవుని యొక్క ప్రణాళికతోనే ముందుకు వెళ్ళాలి తప్ప మన యొక్క జ్ఞానంతోనూ, మన యొక్క ఆలోచనతోనూ, మనకు కలిగినటువంటి సంపదతోనూ, మనకు కలిగిన ఆధిపత్యంతోనూ, అధికారంతోనూ, జ్ఞానముతోనూ అడుగు ముందుకు వేయకూడదు. ఇది చిన్న బిడ్డల యొద్ద నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం. తగ్గించుకున్నవాడే హెచ్చింపబడతాడు. చిన్న బిడ్డలను మనం చూసినట్లయితే వారిని ఏ విధంగా తిరస్కరించినా, ఏ విధంగా తృణీకరించినా, ఏ విధంగా దండించినా తిరిగి మరలా తల్లిదండ్రుల యొద్దకు తిరుగుతారు. వారి యొక్క పసి మనస్సు కోపాన్ని, క్రోధాన్ని కలిగి ఉండదు. ప్రతి విషయమునకు లోబడుతూ మౌనులై ఉంటారు. అది చిన్న బిడ్డల యొక్క తత్వం. అటువంటి మనసు కలిగిన వారిని దేవుడు హెచ్చిస్తాడు. గొప్పతనం కోసం, పేరు ప్రఖ్యాతుల కొరకు మనం ప్రయాసపడుట కాదు, కానీ దేవుడు చెప్పినట్లుగా మనం మౌనులమై తగ్గించుకొని అల్పులమై ఉంట ఎంతో శ్రేయస్కరము. అది ఆయన దృష్టిలో గొప్పవారి యొక్క గుణలక్షణము. మరొక విషయాన్ని మనం చూస్తాం. ఇదే లూకాసు సువార్త 18వ అధ్యాయము 15వ వచనం. తమ శిశువులను ముట్టవలెనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని రాగా, ఆయన శిష్యులు అది చూచి తీసుకుని వచ్చిన వారిని గద్దించిరి. అయితే యేసు వారిని తన యొద్దకు పిలిచి, చిన్న బిడ్డలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియుడి. దేవుని రాజ్యము ఇలాంటి వారిది. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యము అంగీకరింపని వాడు దానిలో ఎంత మాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇక్కడ మరొక విషయాన్ని మనం చూస్తాం. చిన్న బిడ్డలను మీరు ఆటంకపరచొద్దు, నా యొద్దకు రానియుడి. చిన్న బిడ్డల వలె మీరు దేవుని రాజ్యాన్ని అంగీకరించకపోతే మీరు దేవుని రాజ్యానికి వారసులు కానిరరు అని ప్రభు సెలవిస్తున్నారు. చిన్న బిడ్డలు దేవుని రాజ్యాన్ని సున్నితమైనటువంటి మనసుతో అంగీకరిస్తారు, దేవుని వాక్కుకు లోబడతారు. అందుకే వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది, బాలుడు నడవవలసిన త్రోవను వాడిని నడిపించుము, వాడు పెద్దవాడినప్పుడు దాని నుండి తొలగిపోడు. అవును, చిన్న బిడ్డలు మాటకు లోబడతారు, చిన్న బిడ్డలు మాటకు విధేయత చూపిస్తారు. వారికి నేర్పించేటువంటి మాటలు, వారికి నేర్పించేటువంటి పాటలు, వారికి నేర్పించేటువంటి క్రమాలు, పద్ధతులు వారు పెద్దవారైనప్పటికీ వాటిని అనుసరించి
అనుసరించి జీవిస్తారు. అది మంచే గాని చెడే గాని. వారికి చిన్ననాటి నుండి వ్యర్థమైనటువంటి లోక సంబంధమైనటువంటి వాటిని నేర్పిస్తే వాటినే వారు నేర్చుకుంటారు. లేదంటే ఆత్మీయంగాను సామాజిక విలువలు కలిగిన వారుగాను ఉండాలని వారికి శ్రేష్టమైనటువంటి విషయాలను బోధిస్తే వారు వాటిని నేర్చుకుంటారు. మనం గమనించినట్లయితే ఆంగ్లేయుల దేశంలో వారి యొక్క శిశువులను మనం చూసినట్లయితే వారు చిన్న వయసులో ఉన్నప్పటికీ ఆంగ్ల భాషను చాలా స్పష్టంగా మాట్లాడతారు. మరియు అరబ్ దేశాల్లో ఉన్నటువంటి చిన్న బిడ్డలను చూసినట్లయితే వారి చిన్న వయసు అయినప్పటికీ వారు ఆ అరబ్ భాషను చాలా స్పష్టంగా మాట్లాడతారు. ఇలా అన్ని భాషల్లో మనం చూసినట్లయితే వారు చిన్న వయసు నుండే వారి యొక్క మాతృభాషను స్పష్టంగా మాట్లాడతారు. దాని యొక్క అర్థం చిన్న బిడ్డలు వారికి నేర్పిస్తున్న వాటిని వెంటనే అంగీకరించి ఆ ప్రకారమే వారు నడుచుకుంటారు. చుట్టూ జరుగుతున్నటువంటి విషయాలు వారి మీద ప్రభావం చూపుతూ ఉంటాయి. దానిని బట్టే వారు బాల్యం నుండే వారు ఏ మార్గంలో ఉన్నారో ఆ మార్గంలోనే వారు ఎదుగుతారు. కనుక నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము చిన్న బిడ్డల వలె దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించాలి, దేవుని యొక్క ముఖ దర్శనమును చూడాలి, దేవుని యొక్క శిలువ త్యాగమును మనం గ్రహించాలి, దేవుని యొక్క ఆజ్ఞల వెంబడి మనం పరిగెట్టాలి. ఇప్పుడు మనం ఆ విధంగా పరిగెడుతున్నప్పుడే రక్షణ పొందుకున్నటువంటి తొమ్మిది దినాల్లో మనం ఆ విధంగా ఉన్నట్లయితే, దేవుని ఎరిగిన ఆ మొదటి సమయంలోనే మనం ఆ విధంగా జీవించినట్లయితే మనము చివరి వరకు దేవుని యొక్క రెండవ రాకడ వరకు కూడా ఆ రాజ్యంలో చేరేంత వరకు కూడా అదే క్రమంలో మనం నిలిచి ఉండగలుగుతాం. దేవుని రాజ్యంలోకి మనం ప్రవేశించగలుగుతాం. చిన్న బిడ్డల వల్లే మనం అంగీకరించాలని వాక్యం తటగా సెలవిస్తుంది. కనుక నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఒక నాణెమునకు ఏ విధంగా మొదటి భాగము రెండవ భాగము ఉంటుందో, ముందు వెనుక అనేటువంటి భాగాలు ఉంటాయో, అదే విధంగా చిన్న బిడ్డలు అనేటువంటి ఈ యొక్క విషయంలో తగ్గింపు మరియు వ్యతిరేకత అనేటువంటి విషయాలు మనం ఇక్కడ చూస్తున్నాం. చిన్న బిడ్డల వలె మనం తగ్గించుకుని ఉండాలి, చిన్న బిడ్డల వలె మనం విధేయత కలిగి ఉండాలి, వినయం కలిగి ఉండాలి. అప్పుడే దేవుని దృష్టిలో గొప్పవారంగాను, దేవుని రాజ్యానికి అంతకంటే మించి శ్రేష్టముగా దేవుని రాజ్యానికి వారసులంగాను మనం ఉండగలుగుతాం. ఒకవేళ దీనికి విరుద్ధమైనటువంటి గర్వపు అహంకారపు క్రియలు, నాకు జ్ఞానము ఉన్నది, నేను చదువుకుని ఉన్నాను, నేను ఇతర దేశంలో చదువుకుని వచ్చాను, నేను పాండిత్యం వహించిన వాడను, నేను గౌరవప్రదమైనటువంటి పురస్కారాన్ని పొందుకుని ఉన్నాను, నేను ప్రభుత్వము చేత బిరుదులను పొందుకుని ఉన్నాను, నా యొక్క గొప్పతనం ఇది అని మనుషుల దృష్టిలో గొప్పవారుగా ఎంచబడి ముందుకు సాగినట్లయితే వాక్యం సెలవిస్తుంది, మనుషుల దృష్టికి గొప్పగా కనిపించేది, మనుషుల దృష్టికి ఘనముగా ఎంచబడినది నా దృష్టికి అసహ్యమైనదని ప్రభు సెలవిస్తున్నారు. కనుక మనము దేవుని దృష్టికి యోగ్యమైన వారం గాను, దేవుని దృష్టికి గొప్ప వారం గాను కనిపించాలి అన్నప్పుడు చిన్న బిడ్డల వలె మనం తగ్గింపుతో వినయ మనస్కులమై నెమ్మదిగా సాముదాయికముగా మనం ప్రవర్తించాలి. మరియు చిన్న బిడ్డల వలె మనం దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించాలి. ఇది దేవుని యొక్క సత్యవాక్యము. ఈ వాక్యము ఉన్నది 100% వాస్తవము. ఈ మాటలన్నీ నా కొరకే. దేవుని యొక్క మొదటి రాకడ శరీరధారగా ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. ఆయన నా కొరకే శిలువ మరణమును అనుభవించాడు, తన పరిశుద్ధ రక్తము నా కొరకు కార్చాడు, ఆయన 3వ దినమున మరణపు ముళ్ళను విరిచి పునరుద్ధరణుడయ్యాడు అని విషయాన్ని గుర్తించి విశ్వసించాలి. మరియు అంతకంటే ముఖ్యంగా ఆయన రెండవ రాకడ రాబోతున్నది. ఆయన మేఘారుడై అగ్ని స్వరూపిగా రాబోతున్నాడు. ప్రతి నాలుక ఒప్పుకుంటుంది ఆయనే దేవుడని, ప్రతి నేత్రము చూస్తుంది ఆయన యొక్క దర్శనమును, ప్రతి ఒక్క మనస్సు ఆ రోజును ఆయన దేవుడిని గ్రహిస్తుంది. కనుక ఆ రెండవ రాకడలో నేను ఆయనతో పాటు ఎత్తబడి ఆయన ఉండు ఆ నిత్య రాజ్యానికి, పరలోక రాజ్యానికి, దేవుని రాజ్యముకు వారసుని కావాలి. ఇది సత్యమైనటువంటి సువార్తని మనం విశ్వసించాలి. అప్పుడు మాత్రమే మనం గొప్పవారంగాను, దేవుని రాజ్యానికి యోగ్యంగాను మార్చబడతాము. ఈయన దేవుని మాటల ప్రతి మన హృదయం నీరుకట్టి ఫలింపుచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షముల నా తండ్రి, నా ప్రభు వాక్యం ప్రతి వారిని మీ నిందాలుగా దీవించండి, ఆశీర్వదించండి. చిన్న బిడ్డల వలె తగ్గించుకోవాలని, చిన్న బిడ్డల వలె మీ సువార్తను అంగీకరించాలని, వినయము, విధేయత, సమాధానము, నమ్మలత్వము అనేటువంటి గుణలక్షణములు కలిగి ఉంటేనే గానీ రాజ్యానికి వారసులు కానేరని మీరు ఎంతో శ్రేష్టమైనటువంటి విషయాన్ని సెలవించండి. వాక్యం ప్రతి వాడికి చిన్న బిడ్డల వలె తగ్గించుకుంటూ, చిన్న బిడ్డల వలె నీ వాక్యానికి విధేయత చూపిస్తూ, అంగీకరిస్తూ ఈ రాజ్యానికి వారసులకు కృప దయచేయండి. ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమను తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.